ప్రపంచం రికార్డ్ సాధించాం. పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో 4000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,500 మంది 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 1,50,000 నీటి తొట్లు పూర్తి చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75 లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని 50,000 రూపాయల నుండి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతోటి ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నేను కల్పించబోతున్నాను. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, హిందూ బ్యూరోలో ఆర్టికల్ పడితే అది నా దృష్టికి పట్టుకొచ్చారు. గురజాడ గారి గ్రాండ్ సన్ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన వైఫ్, ఆయన గౌరవ సతీమణి శ్రీ జి ఇందిరా గారు పోస్ట్ కార్డ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి మాకు దృష్టికి పట్టుకొచ్చారు. 150 సంవత్సరాలు ఉన్న గురజాడ గారి ఇంటిని దీన్ని రెనోవేషన్ చేయాలి, అలాగే దానికి అడ్జసెంట్, దానికి ఎదురుగా ఉన్న వేకెంట్ ల్యాండ్లో ఆడిటోరియం పెట్టాలి, ఆయన వర్క్స్ అన్నిటినీ కూడా డిజిటలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తామని సభాముఖంగా అది జరిగి తీరుతుందని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది రచయితలు చీకటి దివాకర్ గారు, ఏపు విజయ్ కుమార్ గారు, జక్కు రామకృష్ణ గారు, ముళ్ళపూడి సుభద్ర గారు, గుల్లపల్లి జైపాల్ గారు, మీరందరూ దీనికి మద్దతు తెలిపి మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను. దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి. మిమ్మల్ని నాయకులుగా, దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను.